అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వింటేజ్ అమ్మాయి. సో, ఈరోజు అయితే చాలా సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకునే చికెన్ పికిల్ గురించి మీకు చెప్తాను. చూసి చేసేయండి. చాలామంది పికిల్స్ అనగానే టఫ్ అనుకుంటారు. కొంతమందికైతే ఫ్లాప్ అవుతూ ఉంటది. బట్ నాన్ వెజ్ పికిల్స్ చేయడం చాలా ఈజీ. ఈ మెజర్‌మెంట్స్‌తో చేస్తే పక్కా చాలా బావుంటది. చికెన్‌ని నేను చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని నీట్‌గా పసుపు ఇంకా సాల్ట్ వేసి వాష్ చేసి పక్కన పెట్టాను. తర్వాత పాన్‌లో ఆవాలు, ధనియాలు, చెక్క, లవంగా వేసి ఫ్రై చేసి ఫైన్ పౌడర్‌గా పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వాష్ చేసిన చికెన్‌ని తీసుకొని వితౌట్ ఆయిల్ ఆర్ వాటర్ కొంచెం సేపు మనం బాయిల్ చేసుకోవాలి. కుక్ చేసుకోవాలి. సో దట్ మనకి చికెన్ పీస్ కొంచెం మెత్తగా ఉంటది. ఆల్సో స్మెల్ కూడా పోతుంది. ఈ క్వాంటిటీ ఆఫ్ జింజర్ గార్లిక్‌ని నేను 1½ కేజీ చికెన్‌కి యూజ్ చేశాను. దీన్నైతే మనం ఫ్రెష్‌గానే పేస్ట్ చేసుకోవాలి. ప్యాక్‌డ్ అయితే యూజ్ చేయొద్దు. ఎందుకంటే పికిల్ పాడవుతది. ఎప్పుడు కూడా జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రెష్‌గానే మనం పేస్ట్ చేసుకోవాలి. తర్వాత బాయిల్ చేసిన చికెన్ నుండి వాటర్ వచ్చేసాక పక్కన తీసుకోవాలి. ఈ బౌల్‌తో 4 బౌల్ చికెన్ పీసెస్ అయితే నాకొచ్చాయి. దీనికి 2½ బౌల్ ఆయిల్, హాఫ్ బౌల్ సాల్ట్ అండ్ 1 బౌల్ చిల్లీ పౌడర్ అయితే తీసుకుంటున్నా. చికెన్ బ్రౌనిష్ కలర్‌లో వచ్చే వరకు ఫ్రై చేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి 5 మినిట్స్ ఉంచాలి. నెక్స్ట్ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్, సాల్ట్, కారం యాడ్ చేసి లాస్ట్‌లో 2 లెమన్స్ స్క్వీజ్ చేస్తే అయిపోయినట్టే. మేక్ ష్యూర్ మెజర్‌మెంట్స్ కరెక్ట్‌గా తీసుకోండి. అప్పుడు టేస్ట్ పక్కా బావుంటది. ఒక 1 డే తినకుండా పక్కన పెట్టుకోండి. తర్వాత లాగిచ్చేసేయండి. నాదైతే చాలా అంటే చాలా బాగా కుదిరింది. మీకెలా వచ్చిందో కూడా కామెంట్ చేసేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.